రావు బహదూర్ మూవీ రివ్యూ వీడియోని అయితే లైక్ చేయండి. మూవీని కొత్తగా ట్రై చేశారు. మూవీ అయితే నాకు డీసెంట్ అటెంప్ట్ అనిపించింది. ఫుల్ రివ్యూ తెలుసుకుందాం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అసలు స్టోరీ మొదలయ్యేది లాస్ట్ 15 నిమిషాల్లో. అదేమీ టచ్ చేయను. క్యాన్సర్తో ఉన్న రామప్ప అదే సత్యదేవ్ గారు వింతగా బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. అసలు ఏమైంది, ఆ తర్వాత మొదలైన అసలు విషయం ఏంటి అనేది స్టోరీ. ఈ మూవీలో నాకు ప్లస్ అనిపించిన పాయింట్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎంతో బాగుంది. సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఎలా ఉండబోతుంది అనేది మొదటి 20 నిమిషాల్లో వచ్చే ఒక లెందీ సింగిల్ టేక్ సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది. అన్ని గెటప్స్లో అన్ని వేరియేషన్స్, డ్యాన్స్లో ఒక రకమైన బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ చాలా చక్కగా చేశారు. ఈ మూవీకి మెయిన్ పిల్లర్గా సత్యదేవ్ గారిని చెప్పుకోవచ్చు. వెంకటేష్ మహా గారు కూడా కొత్తగా ట్రై చేశారు, బాగుంది. కొన్ని సీన్స్ అయితే చాలా క్రియేటివ్గా ఉన్నాయి. వెంకటేష్ మహా గారి ఎంట్రీ టైంలో వచ్చే సాంగు ఆ ప్రాబ్లమ్ని, వంశాన్ని కనెక్ట్ చేస్తూ విజువల్గా భలే ప్రజెంట్ చేశారు. ఇలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి మూవీలో. ఇక లాస్ట్ 15 నిమిషాలు అనేది సినిమాకి ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ ప్లాట్ని చాలా థ్రిల్లింగ్ వేలో చూపించారు. స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ ఎండింగ్తో ముగించారు. లాస్ట్ 15 నిమిషాలు తీసిన విధంగానే మిగతా మూవీని కూడా తీసి ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది. డీఓపీ అండ్ బీజిఎం బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఇంకా స్పీడ్గా ఉంటే బాగుండేదని అనిపించింది. పంజరంలో వచ్చే సాంగ్ అంతసేపు అవసరం లేదనిపించింది. ఫైనల్లీ మూవీ ఎలా ఉందంటే కొత్త అటెంప్ట్. లాస్ట్ 15 నిమిషాలు అయితే మూవీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మిగతా మూవీ అక్కడెక్కడ పర్లేదనిపిస్తుంది, చాలా స్లో ఉంది. కొత్త ప్రయత్నం అండ్ చివరి 15 నిమిషాల కోసం అయితే మూవీని ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి కింద ఐ బటన్ వస్తుంది, దాన్ని కూడా ఒక లైక్ చేసి ఐపి ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.